నెక్స్ట్ H4 డిపెండెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు H4 చాలా మంది అంటే నేను రీసెంట్ గా ఎవరిదో ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, నేను H4 అండి, నేను వీడియోలు చేస్తా ఉంటా, మా ఆయనకి జాబ్ ఉంది అని చెప్పి చూసాను నేను. బట్ ఎవరనేది పక్కన పెట్టండి, కానీ H4 వాళ్ళు EAD ఉంటే తప్ప యూట్యూబ్ ఛానల్ చేయడానికి వీలు లేదు. ఓకే, సో మీకు EAD ఒకవేళ లేదు అంటే కనుక ఆ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ఇన్కమ్ ఏదన్నా ఉంటే అది ఎవరైనా సరే లీగల్ గా వ్యాలిడ్ ఉన్న వాళ్ళ పేరు మీద ఉండాలి. ఆ ఇన్కమ్ మీ పేరు మీద కనుక H4 ఉండి EAD రాకుండా ఇన్కమ్ ఉంటే రేపు పొద్దున మీ వీసాలకు వెళ్ళినప్పుడు అంటే H1 ఎక్స్టెన్షన్ కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ H4 వాళ్ళది కూడా అప్లై చేస్తుంటారు. కొంతమంది ఒక రోజు అటు ఇటు అయితే కంపల్సరీ వాళ్ళకైతే అప్లై చేయాలి కదా. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ లో కనుక మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు ఇన్కమ్ వస్తుంది, కానీ మీకు EAD లేదు అని తెలిస్తే మాత్రం డెఫినెట్ గా మీరైతే ట్రబుల్లో ఉన్నట్టే, 100% ట్రబుల్లో ఉన్నట్టే. ఎందుకంటే బయలా EAD లేకుండా ఒక్క రూపాయి కూడా సంపాదించకూడదు. చాలా మంది ఏంటంటే వంటలు, క్యాటరింగ్, కుట్లు, అల్లికలు, స్థలాలు అమ్ముకోటాలు, ఇల్లు అమ్ముకోటాలు, రియల్ ఎస్టేట్ చేయటాలు ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు అనమాట. జనరల్ గా మీకు అకౌంట్ ఉండి హస్బెండ్ డబ్బులు వేస్తున్నాడు ఇంటి ఖర్చుల కోసము అని అంటే చూపించుకోవడానికి ఓకే ఫైన్, నో ప్రాబ్లం. కానీ మీకు ఎక్కడి నుంచి బయట నుంచి ఇన్కమ్ పడుతుంది అనుకోండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే క్యాటరింగ్ చేస్తారు, క్యాటరింగ్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు అకౌంట్ లో పడతా ఉంటాయి, వాళ్ళ అకౌంట్ లో పడతా ఉంటాయి. హస్బెండ్ అకౌంట్ లో పడింది అనుకోండి, ఇప్పుడు ఆయనకి జీతం వస్తుంది కదా, మళ్ళీ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కొంతమంది వేయించుకోరు, కొంతమంది ఏంటంటే సపరేట్ అకౌంట్లు వేస్తారు అనమాట. సో డెఫినెట్ గా ఇట్లాంటివి కూడా చిన్న చిన్నవి చెప్పలేం మనము, అంటే టైం